హలో ఆల్, మా ఇంట్లో హడావిడి చూడండి. మేము సిఎంఆర్ సెంటర్కి వెళ్తున్నాం. మా ఇంట్లో అంత హడావిడిగా తయారవుతుంది చూడండి. అదిగోండి, ఇదిగోండి ఆల్రెడీ రెడీ అయిపోయారు మా పిల్ల పిచ్చాచి గ్యాంగ్. హలో ఆల్, ఇది సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళినప్పుడు మా బ్లాగ్ అనమాట. మా హ్యాపీనెస్ అంతటిని షేర్ చేద్దామని చెప్పి ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్లీ గెట్ రెడీ విత్ మీ నుంచి కూడా చేద్దాం అనుకున్నాము, బట్ మా యొక్క ఫాస్ట్నెస్ భరించలేదని చెప్పి, అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాం కాబట్టి గెట్ రెడీ విత్ మీ మేము చేయలేకపోయాం. సో ఇంకా అది చూడండి, ఇంకా అలా ఉంటుంది అనమాట. మేము ఆల్రెడీ రెడీ అయిపోయాము. అదిగోండి, మేము స్టార్ట్ అయిపోయాము. అందరము కూడా కార్లో వెళ్తున్నాము. అభి కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. ఎవరికో ఆనందంగా ఉన్నట్టుంది. ఎక్కడికి వెళ్తున్నావు? అలా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట అభితో. ఇంకా అక్కడికి వెళ్ళాక మా ఎంజాయ్మెంట్ మీరే చూడండి. ఎస్, అక్కడికి వెళ్ళాక మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో, ఏవేవి ఆడారో అవన్నీ కూడా మీరే చూడండి, సరేనా? ఓకే, నేను అక్కడికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే, రీచ్ అయిపోయాను అనమాట. సో అందరం కూడా ఎప్పుడు కూడా ఎర్లీగా వెళ్దాం అనుకుంటాం, కాకపోతే ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు 7 అయిపోతుంది అనమాట. 7:30 అవుతుంది. కన్ఫామ్గా క్లోజింగ్ టైంకి మేము మళ్ళీ రిటర్న్ వస్తాం అనమాట. ఇదిగోండి స్టార్ట్ చేసేసారు ఆడుకోవడం. ఫస్ట్ వెళ్ళగానే ఇదిగో ఈ ట్రైన్ ఎక్కుతా ఉన్నారు. సరే అని చెప్పేసి ఎక్కించాం అనమాట. అదిగోండి రెడీగా ఉన్నారు మా గ్యాంగ్. అలా ఎక్కితే ఎక్కడ రావాలి వీళ్ళు ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నారు, కొంచెం వెయిట్ చేయమన్నారు. సో నేను ఈలోగా ఎక్కువసేపు నిలబడకూడదు కదా, అందుకని పక్కనే ఉన్నటువంటి సిఎంఆర్ షాపింగ్లోనికి, అంటే శారీస్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇలాగా చైర్లో అలా సెటిల్ అయిపోయి చూపించాను, రెస్ట్ తీసుకున్నాను. తర్వాత వీళ్ళు ఫినిష్ చేసుకుని వీళ్ళు ట్రైన్ వీడియో పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. మా అమ్మకేమో ఈ శారీస్లో చాలా బాగున్నాయి తీసుకోమ్మా అంటే ఒక్కసారి కూడా చూడలేదు, ఎందుకంటే ఆవిడకి భయం అనమాట అక్కడ నచ్చేసి తీసుకోవాల్సి వచ్చిందని. సో వీళ్ళ ట్రైన్ వీడియో ఒకసారి చూసేద్దాం. ఇంకా మనమైతే ట్రైన్కి అయితే వచ్చేసాం. ఈ ట్రైన్లో వచ్చినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మాల్ మొత్తం ఒక రౌండ్ వేసినట్టు ఉంటుంది, ఇంకా మనమే ఒక రాయల్ ఫీల్లో ఉన్నట్టు ఉంటుంది నాకైతే. అందుకే బాగా ఎంజాయ్ చేశాను. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. వైజాగ్ వస్తేనే ఒక ఆనందం, అందులో సిఎంఆర్కి వస్తే ఇంకో ఆనందం, అందులో ట్రైన్ ఎక్కితే ఇంకో ఆనందం. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ట్రైన్ ఎక్కుతాను, ఎందుకంటే ఈ ట్రైన్ అనేది నాకు చాలా ఇష్టం. ఇది పెట్టిన దగ్గర నుంచి అసలు ఎక్కకుండా అయితే ఉండలేను. దీని గురించి తర్వాత చెప్తాను. అంటే పెద్దోళ్ళు ఎక్కచ్చు, చిన్నోళ్ళు ఎక్కచ్చు, కానీ ఇందులో మాత్రం రైడ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఎక్కడా రాదబ్బా. చూడండి, ఇప్పుడు చేయనండి హ్యాపీగా వస్తాము. సి దట్, అదిగోండి మా ట్రైన్ వచ్చేసింది. నాకు అలా మాల్ మొత్తం చూస్తూ ఉంటే ఏదో మనకి మాత్రమే తిప్పుతున్నంత ఫీలింగ్ వస్తుంది కదా, అది మాత్రం నాకు అదొక బాగా ఇష్టం అనమాట. అది మాటల్లో చెప్పలేను, అంత ఇష్టం. అలా రౌండ్స్ తిరుగుతూ మాల్ని హ్యాపీగా చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఎంతో హ్యాపీగా ఆ ట్రైన్ అనేది మేము హ్యాపీగా తీద్దాం. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్, ఇంకో రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్, అలా ఒక 5 రౌండ్స్ వరకు తిప్పుతూ ఉంటాడు మాల్ మొత్తం. అంటే అదొక ఫీల్ అనమాట, చాలా హ్యాపీగా ఉన్న ఫీల్. ఎంతో హ్యాపీగా అభితో మాట్లాడుకుంటూ అలా ఉంటా. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా అభి వాళ్ళ ట్రైన్ ఎక్కాడనమాట. వాళ్ళు చిన్నప్పుడు ట్రైన్ ఎక్కారు, చిన్న చిన్న పిల్లలకి ఉండే ట్రైన్ వాడెక్కాడనమాట. ఈ ట్రైన్ని అసలు ఆన్ చేయనివ్వలేదు, ఎందుకంటే భయం అనమాట. భయంకి ఇంకా ఆన్ చేయనివ్వలేదు.
కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. దిగమంటే మాత్రం అస్సలు దిగకుండా చాలా మారం చేశాడనమాట. అంత ఇష్టం వాడికి అంత ట్రైన్ అంటే. ఇంకా వాడు చాలా హ్యాపీగా అలా ఆడుకుంటున్నాడనమాట. కాకపోతే వాడు ఇంకా హ్యాపీగా వాడే డ్రైవ్ చేస్తున్నట్టు ఆడుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకేటి ఆడాడో చూపిస్తా. ఇంకా అబ్బికి ఏది ఎక్కిస్తే బెస్ట్ సేఫ్గా వెళ్తాడు అని ఈ డక్ ఎక్కించాం అనమాట. అది ఎక్కడానికి కూడా చాలా భయపడ్డాడు. వెనకాతల నుంచి అలా పట్టుకున్నాడు చూడండి. కాస్తే నవ్వు లేదు, కొంచెం ఆడికి సేఫ్టీగా అలాగా చైర్ని పట్టుకున్నాడు. కొంచెం భయంగానే అలా ఎంజాయ్ చేస్తూ అలా చిన్నగా వెళ్తున్నాడు అనమాట. ఇదొక్కటే ఎక్కించాము అవికి. మిగతా ఎక్కించాలన్నా కొంచెం భయపడ్డాం అనమాట. చిన్నోడు కదా, నడుచుకుంటాడేమో అని చెప్పేసి. ఆ ఫేస్ కూడా అయోమయంగా పెట్టాడు చూడండి. అమ్మో ఎక్కడ పడిపోతానేమోనని. లోపలేమో ఆనందం, బయటకు మాత్రం టెన్షన్గా. అలా అలా భయంగా ఎంతో అయోమయంగా ఎక్కాడనమాట. ఇదొక్కటి కొంచెం భయం లేకుండా ఎక్కుతాడనే ఎక్కించాము. చెప్పింది కదా బిందమ్మ. అలా తర్వాత ఇక్కడ నేను ఆడుకుంటున్నాను చూడండి. వీళ్ళు ఆడితే నేను ఆడకూడదా అని చెప్పేసి నేను నా మట్టుగా ఆడుకుంటున్నాను. ఈ చిన్నప్పటి నుంచి ఈ గేమ్ ఆడుతూనే ఉన్నాను. తర్వాత ఇక్కడ అభి వెనకతలు ఇంకో పాప ఎక్కింది. ఆ పాపకి సేమ్ అదే ఎక్స్ప్రెషన్. చిన్నపిల్లలు కదా, మరి ఆ భయంగా ఉంటుంది వాళ్ళకి కూడా. అంటే ఫస్ట్ టైం ఎక్కడం అభి కూడా. ఒకసారి వాడు ఎలా భయపడతాడో అని చెప్పేసి ఒకసారి ఒకలా ఉంటాడు, ఇంకోసారి ఇంకోలా ఉంటాడు. అందుకే ఎంతో భయంగా వాడు ఉన్నాడు, మేము ఉన్నాము. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేశానంటే ఇంకా ఏడుపు, మరి ఇంకా ఆపడనమాట. కాకపోతే ఇది కొంచెం బాగానే ఎక్కాడు. బాగానే అంటే ఏడకుండా అలా బాగానే ఉన్నాడనమాట. దీంట్లో అయితే ప్రతి దాంట్లోని భయపడిపోతాడు. కాకపోతే దీంట్లో మాత్రం అలా భయపడకుండా ఉన్నాడనమాట. అది అలా నేను ఇప్పుడు నా గేమ్ ఆడుతున్నాను అనమాట. నేను ప్రశాంతంగా ఆడుకుందామంటే వీడు ఇంకో అక్క బాల్ ఇవ్వు అంటే ఒక బాల్ ఇచ్చేసా. ఎవరు నన్ను ఆడిపించుకోవట్లేదు. ఇంత పెద్దదాన్ని అయిపోయిన తర్వాత ఇంకే గేమ్స్ ఆడతాను చెప్పండి. అందుకే ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నాను అనమాట. ఈ గేమ్ చాలా కసి మీద ఆడాను. ఆల్రెడీ టాల్ అయిపోయాను కదా. చిన్నప్పుడైతే ఎక్కి ఆడేదాన్ని, ఒక్క గోల్ కూడా పడేది కాదు. ఇప్పుడు అన్ని గోల్ పడిపోయాయి. ప్రతి ఒక్కటి బాస్కెట్బాల్లోకి వెళ్ళిపోవడమే. నేనేం ఆడుతున్నాను అని చెప్పేసి అమ్మమ్మ చూస్తుంది. నేను ఉంటానా, వాళ్ళందరూ ఆడేశారు, మరి నేను ఆడకూడదా? నేను ఆడేస్తున్నా చూడండి. కానీ అప్పుడు నేను ఏ కార్ మీద ఆడుతున్నా ఆ కార్ పేరేటో నాకు తెలియట్లేదు. అది ఇక్కడ. కానీ ఇది ఊపుతుంది చూడు, దానివల్ల కదిలిపోతున్నాను. నేను బాగా ఆడలేకపోయాను. కానీ నాకు చెప్తే సెకండ్ ప్లేస్ వచ్చింది. కానీ పర్లేదు, బాగానే ఆడానా? మీరు కామెంట్లు చెప్పండి. మరి అయితే నేను స్పీడ్గా ఆడుతుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంత స్పీడ్గా ఆడుతున్నారు రోబోట్లు అన్నీ. అయితే అక్కడ కార్ గేమ్ ఆడుతున్నానా, అయితే థ్రిల్లింగ్ అనిపించింది. నిజంగా కార్లో అలాగే వెళ్తున్నానా అని. మీరు వైజాగ్లో వస్తే ఖచ్చితంగా సిఎంఆర్కి వెళ్ళండి, అదిరిపోతుంది అంత. కానీ విక్కీ ఎంత బాగా ఆడాడంటే వాడికి సెకండ్ ప్లేస్ వచ్చింది అంత కాంపిటీషన్లో. బట్ ఆడైతే అన్సాటిస్ఫాక్షన్గానే ఉన్నాడు. ఫస్ట్ ప్రైజ్ రావాలని, ఆ తర్వాత వాళ్ళ అక్క ఎక్కిందనమాట. అలా ఇంకా నేను ఎక్కానమాట. ఈ ప్లేస్లో అయితే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నేను ఫస్ట్ ఎక్కకూడదు అనుకున్నా. ఆ తర్వాత విక్కీ సెకండ్ ప్లేస్ వచ్చింది, నాకు ఫస్ట్ ప్లేస్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో ఎక్కానమాట. కానీ అసలు ఏం జరిగిందంటే, అబ్బా ఏమి కొత్తకుండా వెళ్ళావు నువ్వు. కొత్తకుండా వెళ్ళే పిచ్చిదానా. మేడం కనిపించిన వాటన్నిటిని గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. అసలు అంటే నాకు అడ్డుగా వచ్చింది ఏది కూడా నేను అసలు బతకనివ్వను అన్నట్టుగా డ్రైవింగ్ చేసింది. ఆఖరికి ఏ ప్లేస్ వచ్చింది అనుకున్నారు?
10th ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత అభిని కూర్చోబెట్టాం కాసేపు ఊరికే అలా, అంటే ఆన్ చేయకుండా కూర్చోబెట్టాం. తర్వాత వాళ్ళ అక్క వాడు ఏరోప్లేన్ ఎక్కారు. అలా అభి ఎక్కాడనమాట. కానీ నేను ఎక్కలేను కదా, అది చిన్నపిల్లలకే కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయాము అందరం కలిసి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఎక్కాడు. ఇదేమించు మామూలు ట్రైన్ లాంటిదే, కాకపోతే ట్రైన్ కాదు, అలా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ వీడికి అన్నీ భయం అని చెప్పాను కదా, అస్సలు కూర్చోడానికి ఏడ్చాడు. అందుకే ఇంకా మామూలుగా ఆడుకోవడానికి కూర్చోబెట్టామన్నమాట. అలా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇప్పుడు హ్యాపీగా. అది తర్వాత మేమందరం డిన్నర్ చేసేసాం అనమాట. చాలా ఆకలి వేసేసింది మాకైతే, ఎందుకంటే అవి ఇవి అన్నీ ఆడేసాం మేమైతే. కాబట్టి ఇంకో పక్క ఆర్డర్ ఇస్తుండగా ఇంకో పక్క తినేస్తున్నాం అనమాట. అంత అలా ఆకలి వేసింది మాకైతే. నాకైతే ఇంకా ఆకలేసింది, ఎందుకంటే కడుపులో బేబీ కూడా ఉంది కదా. అంటే ఎంత టైం అవ్వలేదు, 8:30 అయ్యింది, కాకపోతే చాలా ఆకలేసింది అనమాట. పాపం అక్కే చాలా కష్టపడి అన్ని ఫుడ్ తెచ్చింది. ఆఖరికి తనే లేట్గా తింది. ఇదిగోండి మా వాడు మిల్క్ షేక్ ఎంత స్టైల్గా తాగుతున్నాడో చూడండి. అసలు ఆ ఏజ్లో అంత పర్ఫెక్ట్గా పట్టుకోవడమే చాలా గ్రేట్. మేమైతే ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఒక పెద్ద మసాలా దోశ ఉంటుంది కదా పెద్దది, అదొకటి. తర్వాత నేనైతే ఈ మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. నాకైతే అసలు మసాలా లేదు, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. నేను చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఆ రోజు. దోశ తినేసాను, కొంచెం ఈ ఫ్రైడ్ రైస్ కూడా తినేసాను. కడుపు అయితే ఫుల్ అయిపోయిందనమాట. హ్యాపీగా తిన్నాను నేనైతే, మసాలా ఏమీ లేకుండా మంచి ఫుడ్ తిన్నా అనిపించింది. వీడేమో మిల్క్ షేక్ ఆస్వాదిస్తున్నాడు. సో ఈ విధంగా మేము బాగా ఎంజాయ్ చేసాం. మా అక్క నా కోసం వ్లాగ్ షూట్ చేస్తుందన్నమాట. చెప్పు ఏం చెప్తావా అంటుంది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానులే అని చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా అన్నీ తినేసిన తర్వాత మేము కాసేపు అలా రిలాక్స్ అయ్యి అలా ఎంతో హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయేటప్పుడు కాసేపు అలా మాట్లాడుకుని మాల్ మొత్తం ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోయాము. ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి అనుకునే లోపల ఓలా వాడు వచ్చేసాడు. అలా మేము వెళ్ళిపోదాం అనుకున్నాము. వెళ్ళిపోయే ముందు ఒక బ్లూ కలర్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం మేము. జ్యూస్ తాగుతూ ఉన్నాను అనమాట నేను. ఆ జ్యూస్ కోసం విక్కీ నేను ఎంతో పెద్ద పోరాటమే చేసామన్నమాట. ఆ తర్వాత చూసారా అభి మీకు ఎంత క్యూట్గా బాగా చెప్తున్నాడో. మీరు కూడా అభి కోసం ఒక లైక్ వేసుకోండి, చాలా క్యూట్గా ఉంటాడు కదా. అలా వెళ్ళిపోతాం అనమాట మేము. ఇంకా వెళ్ళిపోయే ముందు అందరం ఎంతో ఇప్పుడే వెళ్ళిపోవాలా అని అనుకునేలా వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పుడే వెళ్ళిపోవాలనిపించలేదు నాకైతే. కానీ అందరూ అలాగే ఉన్నట్టున్నారు. మా అమ్మ అయితే అస్సలు కాదు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ చూసారా అభి అలా డ్యాన్స్ వేస్తున్నాడు, అది వాడి స్పీడ్ వాక్ అంట. ఆ షూస్ ఒక సౌండ్ చేయించడానికి వాడు అలా నడుస్తాడనమాట. చూసారా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి, అంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. ఈ ఎక్స్కలేటర్ మీద మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. నేను ఎత్తుకుంటా అంటే మా మమ్మీ వద్దు ఎండు పడేస్తామని చెప్పేసి మా మమ్మీయే తీసుకుంది. చూసారా బాగా చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాం కాబట్టి. అలా హ్యాపీగా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. నేను అమ్మమ్మ వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. విక్కీ ఇంకో పక్క ఎక్సలేటర్తో ఆడుకుంటున్నాడండి. తర్వాత అలా కిందకి దిగిపోతున్నాం అనమాట. ఇప్పుడు మాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఫుల్గా అంతా క్లోజ్ చేసేసారు. జనాలు కింద అందరూ ఐస్ క్రీమ్ కొట్టు కోసం చాలా ఇచ్చేస్తున్నారు. నేను ఇంకోసారి ఎక్కనా అని చెప్పేసి మళ్ళీ ఎక్కాను అనమాట. మనిషి పొడవుగా ఎదిగింది కానీ నందు ఇంకా 3 years దగ్గర ఆగిపోయిందనమాట. అలా ఎస్కలేటర్ దగ్గర కాసేపు ఆడుకున్నారు వీళ్ళిద్దరూ. చూడండి మన స్పైడర్ మ్యాన్ వస్తాడు ఇప్పుడు, ఏదో ఎస్కలేటర్ దగ్గర స్పైడర్ మ్యాన్ దిగుతున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా దిగాడు. ఇలా కాసేపు అక్కడ ఆడుకొని వచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మేము 7కి వెళ్ళి అన్ని షాపులన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తామని. ఇదిగోండి అన్నీ క్లోజ్ అయిపోయాయి, అప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఇదండి మా వ్లాగ్ మొత్తం అంతా కూడా.
ఎప్పుడు వచ్చినా కానీ సిఎంఆర్కి వెళ్ళి అక్కలతో ఎంజాయ్ చేస్తాం. ఇలాగా సరదాగా ఫ్యామిలీతో వెళ్ళడం అనేది పిల్లలు ఆనందం చూడడం మనకి ఆనందం. సో ఇలా జరిగింది. మీకు ఒకసారి సిఎంఆర్ సెంట్రల్ ఫుల్గా అంటే జనాలందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మేము ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉందన్నమాట, ఫుల్ రష్గా. బట్ మేము వచ్చేటప్పుడు ఒక్కరు కూడా ఉండరు, మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాం అనమాట. అదండి ఈరోజు బ్లాగ్. వెళ్ళేటప్పుడు ఇలా ఆడుకుంటూ వెళ్ళారనమాట. చాలా ఫన్నీగా చాలా బాగా ఆడుకున్నారు. ఇది కొంచెం ఆడియో చూపిస్తాను చూడండి, బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా మీరు కూడా సిఎంఆర్ సెంట్రల్కి కిడ్స్తో వెళ్ళినప్పుడు జాలీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని నేను వ్యూస్ కోసం మాత్రమే కాదు, నా మెమరీస్గా ఉంటాయని కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. మా అక్క నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పాం, ఎలా ఉందో కామెంట్లో మీరు చెప్పండి మరి. ఓకే, బాయ్, సీ యూ, టాటా, గుడ్ బాయ్. తీతో నువ్వు తీతో అన్నాను, నువ్వు వెళ్ళి దగ్గర పవర్ వచ్చేస్తుంది. వెళ్ళు నేను, నువ్వు వెళ్ళు. తీతో అమ్మో